ఇప్పుడు ఈయన కాడుండే మనుషులు ఎట్టా పియ్యాలంట వాళ్ళంట వీళ్ళంట ఎట చేస్తున్నారో ఈయన్ని గబ్బట్టిస్తున్నారో అట్నే ఆయన్ని గబ్బట్టిస్తున్నారు అంతే. ఎవరో చంద్రబాబు పర్వాలా. అంటే నేను చెప్తున్నా కదా, ఈ పాలన వచ్చింది కదా, ప్రతి ఒక్క పేదోడికి ఒక చదువుకునే ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకు ఏదో అమ్మ ఒడంట ఇట్లాంటి ఎన్ని సహాయం చేయమును. ఈయన నెక్స్ట్ సీఎం. ప్రతి ఒక్కడికి ఏ కష్టం వచ్చినా నేనుండా అని నడ్డి భుజం భుజం దట్ట భుజం దట్టమును 10 మందిలోకి వచ్చి వారం వారం డిసైడ్ చేసుకోండి. అంతే కదా, ఒక వారం కానీ డిసైడ్ చేసుకోండి, 10 మందిలోకి రాండి, వాళ్ళ కష్ట నష్టాలు అడిగి కనుక్కొని తెలుసుకోండి. అదే పాలన, మంచి పాలన. వాళ్ళకి తెలియాలా, వాళ్ళ పిఎల్కి తెలియాలా. వాళ్ళ పిఎల్ మొన్న నేను పోయినాయా, అయ్యా నేను ఆశ్రమం కట్టుకుంటున్నాను, స్థలం కావాలయ్యా అని చెప్పని పోయినా, నాకు సహాయం చేయండి ఆశ్రమం కట్టుకుంటున్నాను పోయినా, నువ్వు ఈ యొక్క ఆశ్రమం కడతావా కట్టవా అని ఆయన విమర్శించే, ఆయన ఒక ఎమ్మెల్యేనా ఏమిటిది, ఆయనకు ఓట్లు వచ్చాన గెలిచింది, ఓట్లు లేకుంటే ఎట్ట గెలిచినాడయా చెప్పు. ఆయనకు ఓట్లు వచ్చేనా కదా గెలిచింది, ఎమ్మెల్యేకైనా ఓట్లు వేసింటేనే గెలిచింది, ఓట్లు లేకుంటే ఎట్ట గెలుస్తాడు. కాబట్టి సరిగిపోతున్నది.